ఒకప్పుడు రామాపురం గ్రామంలో దేవయ్య దేవమ్మ లాంటి పేద దంపతులు నివసించేవారు. వారు అంతగా పేదలు కావడంతో ఆహారం కూడా తినడానికి లేకపోయేది. వారు అనేక ఆలయాలకు వెళ్లి దేవుడిని ప్రార్థించారు. కాని పేదరికం తొలగలేదు. అప్పుడు ఒక గొప్ప సిద్ధుడు ఆ గ్రామానికి వచ్చాడు. అతని శక్తులు అందరికీ తెలిసినవి. గ్రామస్తులంతా అతన్ని కలవడానికి ఏర్పాటు చేశారు. దేవయ్యలు కూడా వారి కష్టాలు చెప్పారు. సిద్ధుడు కన్నీళ్లతో కదిలి ఒక కడుపు సృష్టించి వారికిచ్చాడు. ఈ కడుపు ప్రతిరోజూ బంగారు గుడ్డు పెడుతుంది. దాన్ని అమ్మి సంతోషంగా జీవించండి అన్నాడు. వారు ఆనందంతో ఇంటికి తీసుకుని వచ్చారు. ప్రతిరోజూ ఒక బంగారు గుడ్డు వచ్చి వారు ధనవంతులయ్యారు. కాని పొరుగువారు ఈర్ష్యతో కాలిపోయారు. ఒకరోజు పొరుగింటి స్త్రీ దేవమ్మను చూసి చెప్పింది, అక్కా, ఈ కడుపు గుండ్రెలో ఎన్నో బంగారు గుడ్లుంటాయి. అన్నింటినీ ఒకేసారి తీస్తే పెద్ద ఇల్లు కట్టచ్చు. దేవమ్మ ఆ మాటలతో ప్రభావితురాలై భర్తతో చెప్పింది. దేవయ్య కూడా అంగీకరించాడు. వారు కోడిగుండ్రను పెగ్గొట్టారు. కాని లోపల ఒక్క బంగారుగుడ్డూ లేదు. సాధారణ కోడి మాత్రమే. కోడి చనిపోయి వారి ధనం పోయింది. లోభం వల్ల చేసిన తప్పుకు పశ్చాత్తాపంతో వారు తమను తాము తిట్టుకున్నారు. నీతి: లోభం మేలు చెయ్యదు, ఉన్నదానికి సంతృప్తి చెందాలి. మీకు మా స్టోరీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.